మనం చూస్తున్నాం కదా నీమ్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్కి 4 months నుంచి వాళ్ళకి శాలరీ ఇవ్వట్లేదు. 4 months నుంచి శాలరీ ఇవ్వట్లేదని సెక్యూరిటీ గార్డ్స్ అందరు కలిసి ఆందోళన ఇక్కడ చేస్తున్నారు. సో వాళ్ళ బాధ ఏంటో వాళ్ళ నోటితోనే మనం విందాము. చెప్పండి సార్, ఏమైంది? మీరు ఆందోళన ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? మాకు జీతాలు లేవు 2 నెలల నుంచి. ఓటీ డబ్బులు 4 నెలలే రావాలి మాకు. ఓటీ డబ్బులు అవిట్లు ఇవ్వట్లేరు. వాళ్ళు రేపేస్తాము తిప్పుతూనే ఉన్నారు వాళ్ళు. ఎన్నో సోమవారాలు పోయినాయి. ఆయన అంటాడు ఇది నిమిషిస్తలేదు అంటాడు. ఇప్పుడేమో ఆయన జిఎస్టీ అది ఏం కట్టలేదు అంట. మళ్ళీ జిఎస్టీ కట్టకపోతే ఆయన కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చిండ్రు? అవును, అయినా మీరు అంటే జీతం వస్తేనే కదా ఇంట్లో ఫుడ్ కానీ ఏదైనా మనకి అన్నీ నడిచేది. మేడం, ఆడోళ్ళు సొమ్ములన్నీ పెట్టి డబ్బులు తీసుకొచ్చి 3 నెలల నుంచి పని చేస్తున్నారు. అయినా కూడా ఎవరు కదిలి రాలేదా మీకు? ఎవరు రాలేదు మేడం. అయినా మీరు ఇక్కడ సెక్యూరిటీ జాబ్ ఇప్పుడు ఆపేసినా కూడా పైనుంచి అధికారులు ఎవరు వచ్చి మీతో మాట్లాడలేదా? సార్ ఆడ ఉన్నారు, ఉన్నారు కానీ మాట్లాడలేదా మీతో? మాట్లాడలేదు. అంటే ఇప్పుడు హాస్పిటల్కి సెక్యూరిటీ అనేది చాలా అవసరం కదా. సో దానికి కూడా అంటే మీరు ఇట్లా ఆందోళన చేస్తే ఎట్లాగా? హాస్పిటల్కి సెక్యూరిటీ మాకు శాలరీ లేకపోతే కడుపుకి ఏం తినాలి చెప్పండి. అవును, అందుకని మీరు ఆందోళన చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? మేడం, ఈ రోజే కూర్చున్నాం మేము, చెప్తానే ఉన్నాము. అయితే వాళ్ళు వింటలేరు. ఈరోజు కూర్చున్నాం. అంటే మీ ఆందోళనకి కదిలి వస్తారని చెప్పని అనుకుంటున్నారా? మా జనరల్ సెక్రటరీ ఉన్నారు ఇక్కడ యూనియన్కి, వాళ్ళకి పిలిపించినాము. అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఏ సెక్యూరిటీ అనేది జాబ్ చేయట్లేదా? డ్యూటీ లేదా? లేదు మేడం, అక్కడ ఏరియా వల్ల ఉన్నారు, వాళ్ళకి తెచ్చి ఈడ పెట్టుకున్నారు. मगर ये एक बात आप लोग ध्यान में लगा लीजिए क्योंकि आपका कॉन्ट्रैक्टर अभी प्रभाकरी बात कर बोल रहा है धन्यवाद बताना क्योंकि आज अपन यहाँ बैठने की वजह से उसका कॉन्ट्रैक्ट होना है उसकी शोकाज नोटिस आने वाला है उसको बोल रहा है अरे शोकाज नोटिस क्यों आ रहा है? अगर कभी कॉन्ट्रैक्ट रहेंगे तो अगर प्रिंसिपल एम्प्लॉयर के अंदर तनख्वाह दिए तो हम तो शौक है क्या काम पूरा बंद करके यहाँ पर चौरस्ते पे बैठने के लिए? हमारा कोई शौक नहीं है. आप लोगों का गलती है. आपका गलती के वजह से हम लोग यहाँ पर हम लोग का भुगतना पड़ रहा है. हम लोग भीख मांगना पड़ रहा है, तनख्वाह के लिए भीख मांगना पड़ रहा है. इसकी जिम्मेदारी आप लोग कॉन्ट्रैक्टर है, वो पीएस वालों का है. इसी वजह से हम लोग बता रहे आप लोग यहाँ पर इसमें किधर भी कॉन्ट्रैक्ट रहने दो, किधर भी रहने दो, आप सही हिसाब से 7 तारीख तनख्वाह दे दीजिए. पूरे लोग आराम से नहीं देना कर दे रहे हैं. इसी वजह से उन लोगों को प्रभाकर को भी बताया शोकाज नोटिस दिए बोले तो कॉन्ट्रैक्ट चले जाता बोलते नहीं. कॉन्ट्रैक्ट అంటే సార్ వాళ్ళకి 2 months నుంచి రావట్లేదు అంటున్నారు కదా. ఆథరైజ్డ్ పర్సన్ కాదమ్మా, ప్లీజ్ చెప్పండి. మీకు ఎన్ని months నుంచి శాలరీ రావట్లేదు సార్? నా పేరు వెంకటేష్, నేను సిఐటియు తెలంగాణ స్టేట్ సెక్రటరీ, అట్లాగే నిమ్స్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ ప్రెసిడెంట్. నేను నిమ్స్ హాస్పిటల్లో ఓపీడిఎస్ కాంట్రాక్ట్ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్కి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలకు సంబంధించిన డబుల్ డ్యూటీస్ అంటే ఓవర్ టైం డబ్బులు ఇప్పటి వరకు కూడా రాలేదు. అట్లాగే మార్చి, ఏప్రిల్కి సంబంధించిన 2 నెలల జీతాలు ఇప్పటి వరకు రాలేదు. అంటే ప్రతి నెల కూడా ఇదే ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. ప్రతి నెల పని చేయాలి, కాంట్రాక్టర్ల చుట్టూ ఈరోజు జీతాలు ఇవ్వండి అని చెప్పేసి అడక తినాల్సిన పరిస్థితి వస్తూ ఉంది నిమ్స్ హాస్పిటల్లో. అనేక సందర్భాల్లో కాంట్రాక్టర్ని అడిగాము, ఇక్కడ అధికారులను అడిగాము, ఈరోజు ఇస్తున్నాము, రేపు ఇస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్పిస్తే ఎప్పుడు కూడా క్లియర్ అవుతున్న పరిస్థితి లేదు. అందుకని ఈరోజు నిమ్స్ మేనేజ్మెంట్ని కానీ ఓపీడిఎస్ మేనేజ్మెంట్ కానీ మేము ఒకటే అడుగుతున్నాం, ఎవరైనా వర్కర్స్ పనిచేస్తున్నారు అంటే చట్ట ప్రకారము ప్రతి నెల 7వ తారీఖు లోపల జీతాలు చెల్లించాలి.
మరి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు మీరు కాంట్రాక్ట్ ఎందుకు తీసుకుంటున్నారు? మరి ఈరోజు చట్టంలో కూడా ఏముంది అని అంటే, ఈరోజు ఒకవేళ ప్రిన్సిపల్ మేనేజ్మెంటు వాళ్ళు శాలరీస్ వాళ్ళు చెక్స్ క్లియర్ చేయకపోయినా కూడా కాంట్రాక్టరు ఈరోజు పే చేసేసి శాలరీస్ పే చేసి వాళ్ళ దగ్గర క్లెయిమ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులను ఈరోజు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికే ఇళ్ళు కిరాయిలు కట్టుకోలేకుండా రోడ్ల మీద పంటున్నారు. కొంతమంది యూపీ బీహార్ నుంచి వచ్చి ఇక్కడ ఇళ్లలో ఉంటే వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించిన పరిస్థితి ఉన్నది. తినడానికి తిండి లేని పరిస్థితి ఉన్నది. ఇల్లు కిరాయిలు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది. పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులు మనం డ్యూటీ చేసేది దేనికోసం? మన కుటుంబం గడవడం కోసం చేస్తున్నాం. కానీ దానికి కూడా ఈరోజు ఏ సమయంలో జీతం వస్తుందో ఏదో గాల్లో దీపం పెట్టి చూసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకని నిమ్స్ మేనేజ్మెంట్కి కూడా అట్లాగే కాంట్రాక్టర్కి కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మీరు ప్రతి నెల 7వ తారీఖు లోపల జీతం ఇవ్వండి, మాకు ఇలాంటి ఇబ్బంది లేదు మీరు ఆ రకంగా చేస్తే. అట్లాగే ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి పే స్లిప్స్ ఇస్తారు. మరి ఇక్కడ ఈ సెక్యూరిటీ గార్డ్స్కు పే స్లిప్స్ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఎవరు ఎన్ని రోజులు డ్యూటీ చేస్తారు, ఎంత డబల్ డ్యూటీలు చేశారు, ఈఎస్ఐ ఎంత కట్ అయింది, పిఎఫ్ ఎంత కట్ అయింది, వీళ్ళకి నెట్ శాలరీ ఎంత వచ్చిందని చెప్పేసి ఒక క్లారిటీ తోటి పే స్లిప్స్ ఇస్తారు. నిమ్స్లో పనిచేసిన ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి పే స్లిప్స్ ఉన్నప్పుడు సెక్యూరిటీ గార్డ్స్కి మాత్రమే ఈరోజు ఎందుకు ఇవ్వట్లేదు? ఇంతకుముందు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా వెళ్ళినప్పుడు పే స్లిప్స్ ఇవ్వాలి అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చారు, కాంట్రాక్టర్కు ఇచ్చారు, ఇక్కడ నిమ్స్ మేనేజ్మెంట్కి ఇచ్చారు. కానీ ఆ డైరెక్షన్ అప్పుడే మర్చిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకని ఈరోజు మేము ఆందోళన అనేది ఈరోజు చేశాము. ఇప్పుడు కూడా మాకు వాగ్దానం చేశారు, ఒక 3 days మాకు టైం ఇవ్వండి, లేదంటే కాంట్రాక్టర్ పైన మేము చర్య తీసుకుంటాము. ఆ రకంగా మేము సెక్యూరిటీ గార్డులకు న్యాయం చేస్తామని చెప్పేసి అఫీషియల్స్ ఈరోజు మాతో చర్చలు జరిపి ఆ రకమైన వాగ్దానం ఇచ్చిన పరిస్థితి అయితే ఉన్నది. మేము కూడా వాళ్ళు ఏదైతే టైం ఇచ్చారో వాళ్ళ మాటను మన్నించి మేము విధుల్లోకి చేరుతున్నాము ప్రస్తుతము. ఒకవేళ ఇప్పుడు ఆ మాటను కూడా తప్పించుకుంటే మాత్రం మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి మాత్రం హెచ్చరిస్తాం. అంటే మీరు ఇందాకే చెప్పారు గతంలో కూడా ఇలాంటి సమస్య ఎదురైందని, మరి అప్పుడు ప్రశ్నించలేదా సార్ మీరు? అప్పుడు ప్రశ్నించాము, లేబర్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళాము. లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఓ డైరెక్షన్ ఇచ్చింది, యాజ్ పర్ రూల్ ప్రకారము ప్రతి నెల 7వ తారీఖు లోపల ఇవ్వాలి. మీరు కాంట్రాక్టరు సంబంధించిన వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ కాబట్టి ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇవ్వాలి. మీరు ప్రిన్సిపల్ ఎంప్లాయర్ మధ్యలో ఏదైనా సమస్యలు ఉంటే మీరు చూసుకోండి, కానీ సెక్యూరిటీ గార్డులను మాత్రం సతాయించవద్దు అని చెప్పేసి చెప్పారు. కానీ ఇంకో కాంట్రాక్ట్ ఉంది, ఆ కాంట్రాక్ట్ దగ్గరనేమో ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇప్పుడు నిమ్స్లో 2 కాంట్రాక్టులు ఉన్నాయి, కార్తికేయ ఒకటి ఉంది. కార్తికేయ దగ్గర ఇది బాగానే చేస్తూ ఉన్నారు, కానీ ఓపీడీఎస్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అందుకని దీనిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇంతకుముందు డైరెక్టర్ గారిని కూడా కలిసి ఒక లెటర్ అయితే ఇచ్చాం. ఎన్ని రోజులు మీ సమస్య తీరుస్తారని హామీ ఇచ్చారు? 3 daysలో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. కాబట్టి హయ్యర్ అథారిటీసే చెప్పారు కాబట్టి మేము నమ్ముతున్నాము. ఒకవేళ మళ్ళీ ఆ వాగ్దానాన్ని కూడా విస్మరించారు అనుకోండి, మేము చేయాల్సింది మళ్ళీ మేము చేస్తాం. మొత్తం ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు మీలో? మొత్తం 130 మెంబర్స్ ఈ కాంట్రాక్ట్ కింద ఉన్నారు. అంతమంది ఇక్కడే ఉన్నారా డ్యూటీ ఏం చేయకుండా? అంటే కొంతమంది షిఫ్ట్ చేంజెస్ ఉంటాయి కాబట్టి కొంత రెస్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. డ్యూటీలు వీళ్ళు శాలరీస్ సరిగా ఇవ్వకపోవడంతో కొంత ఆబ్సెంటీజం కూడా అవుతూ ఉన్నది. ప్రతి నెల 7వ తారీఖు ఇచ్చారనుకోండి, అందరూ డ్యూటీలు సక్రమంగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మీ సమస్య తీరిద్దని మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా ఉంటుందని అనుకుంటున్నారా? మేము అనుకోవడం కాదు, మా కోరిక అయితే ఇది రిపీట్ కావద్దు అనేది మేము కోరుకుంటున్నాం. రిపీట్ చేస్తే దానికి సంబంధించిన ఏం జరుగుద్ది అనేది కాంట్రాక్టర్ ఆలోచన చేయాలి, నిమ్స్ యాజమాన్యం ఆలోచన. ఇది ఇప్పటికైతే మీరు డ్యూటీలో జాయిన్ అవుతున్నారు? ఎస్, జాయిన్ అవుతున్నాం.